ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండల సమైక్య సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు. మహిళా సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్రీనిధి పథకం ద్వారా మహిళా సంఘాలకు 97 కోట్లు 62,95,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అదనంగా వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలకు 20 లక్షల చెక్కులను అందజేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్థిరపడితే వారి కుటుంబాలు, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. రుణాల పంపిణీ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సామర్థ్యాన్ని పెంపొందిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం మహిళా ఆర్థికాభివృద్ధికి కీలకంగా నిలిచింది. ఓకే సార్, ఓకే. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్. గురజాల పుష్ప గారు పైకి రండి సార్, నాయకులతో పాటు పైకి రండి. పైడి నరసింహారావు, పోతల దొరకమ్మ, సిహెచ్ పోతేపల్లి, మీ నాయకులతో ఇక్కడ రండి సార్. ఒకసారి చూడండి సార్. ఓకే ఓకే సార్. సార్ తొందరగా రావాలి. వివోఎస్ నాగలక్ష్మి తొందరగా. గంగా ముందున్న పెద్దలకి, పూజ్యులకి, శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహిళలుంటే ఎంత కళగా, ఎంత ఆహ్లాదం. మన లాగా మహిళల బడ్జెట్ ఉంది ఈ రోజున. మీ యొక్క పొదుపు మొత్తాన్ని తయారు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే మీదే ఎక్కువ. అసలు ఎంత గొప్ప శుభదినం ఇది. అంటే ఇలాంటి ఒక స్థాయికి రావడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నేళ్ల క్రితం కన్న కలలివి. ఈ మహిళల చేతుల్లో ఆర్థికంగా బలోపేతం చేయాలి. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి భర్తల మీద వీళ్ళు ఆధారపడడం కాదు. నిజానికి ఇంతకుముందు సంప్రదాయం ఏముండేదంటే, ఏమండి కరెంటు బిల్లు కట్టాలి, ఏమండి సరుకులు తేవాలి, ఏమండి నూనె తేవాలి, ఏమనండి పప్పులు కొనాలి, పిల్లోడికి బట్టలు కొనాలి, చెప్పులు కొనాలి, బ్యాగు కొనాలి. ఇది అడిగేవారు. రివర్స్ అయిపోయింది. వాళ్ళే మిమ్మల్ని అడుగుతున్నారు బొరగోకుంటూ, ఏమన్నా ఒక 1000 రూపాయలు ఉన్నాయా, ఒక 10,000 ఉన్నాయా, మళ్ళీ ఇచ్చేస్తాను. ఇలా మీ చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఈ మార్పు ఆయన కోరుకున్నారు. ఎప్పుడైతే మహిళలు బలోపేతమయ్యారు, ఇప్పుడు నా దగ్గర మగాడి జేబులో 1000 రూపాయలు ఉందనుకోండి, తెల్ల చొక్కా వేసుకుని ఆ 200 నోట్లు ఖర్చు అయ్యే వరకు ఖాళీగా ఉండడు. నలుగురు పోగేస్తాడు, జేబులో నోట్లు కనపడేలాగా చూపిస్తాడు, మాట్లాడితే బయటికి తీస్తాడు. సాయంత్రానికి అయిపోయి ఎలా పెట్టగలుగుతారు, తద్వారా పరిశ్రమల ద్వారా ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేలాగా ఎలా చేయాలనేది ఒక ఆలోచన చేస్తుంది. భవిష్యత్తులో త్వరలోనే 2-3 నెలల్లోనే వీటికి ఒక రూపాన్ని తీసుకొస్తాము. మీ అందరికీ కూడా
ఒక మంచి అవకాశాలు ఆర్థిక వనరులు ఏర్పడేలాగా చేద్దామని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జిఎస్టీ కూడా తగ్గింది. మనం నెలవారీ సరుకుల్లో కూడా మనకి పొదుపు ఇంకా కనిపిస్తుంది. ఈ రోజున జిఎస్టీ వల్ల మేలు జరిగేది ఎవరిగా అంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కష్టజీవులు, శ్రామిక జీవుల మీద అత్యధికమైన ఇప్పుడు లబ్ధి పొందగలుగుతున్నాం. అన్ని వీటిల్లో కూడా ధరలు తగ్గుతున్నాయి. ఈ నెల మీరు గమనించవచ్చు, మీరు సరుకులు కొన్నప్పుడు ఆ యొక్క వ్యత్యాసాన్ని మీరు గమనించగలుగుతారు. ఎంతటి నిర్ణయం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జిఎస్టీ తగ్గింపుల వల్ల మొన్న అసెంబ్లీలో ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు వెళ్ళారంట ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్ వీళ్ళందరితో. అయ్యా, మనం ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోతుంది, నష్టం వస్తుంది మనకి, ఒక్కసారి పునరాలోచించండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే ముఖ్యమంత్రి గారు అన్నారంట, అంటే ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లబ్ధి జరుగుతుంది కదా, ఇది జిఎస్టీ తగ్గింపుని మనం కూడా ఆమోదిద్దామని ఆమోదించారు. అంటే ఆయన చూసే కోణం ఇది ప్రధానంగా ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యావసర వస్తువులు కొనుక్కొని చిన్న చితక కుటుంబాలుగా ఎదుగుతున్న మనకి ఎక్కువ ప్రభావం చూపబడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇప్పుడే విఓఏని గతంలో మానసిక క్షోభ గురి చేశారు. మనం రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున ఆ సర్కులర్ రద్దు చేసి మనకి ఈ రోజున ఈ కొత్త ఉపశమనాన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎలా నిర్మాణం చేయాలి అనేది ఆలోచించాలి. మీరు ఎంత ప్రభావం చూపించారంటే నన్ను మొన్న ఆయన